ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకు మీరు అదోలా నర్వస్ గా ఉన్నారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తే ఈ ఉద్యోగం నాకు దక్కుతుందో లేదో అని కొంచెం భయంగా ఉంది. దక్కాలనుంటే దక్కుతుంది. దానికోసం టెన్షన్ పడితే ఏంటి ప్రయోజనం? నేను అలా ఉండలేను. నాకు ఈ ఉద్యోగం ఖచ్చితంగా అవసరం. నేను బతకాలా చావాలనే పరిస్థితిలో ఉన్నాను. ఈ ఉద్యోగం నాకు రాకపోతే నేను తప్పకుండా చావాల్సిందే. ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నన్ను నమ్ముకునే నా కూతురుంది. ఇంతకు మించి తను ఆకలిని తట్టుకోగలదా అనేది నాకు తెలియదు. మరి మీ హస్బెండ్? ఆయన్ని నమ్మి పారిపోయి వచ్చి నా జీవితం నాశనమైపోయింది. బిడ్డని నన్ను రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయాడు. నా కడుపును పుట్టినందుకు నాతో పాటు నా కూతురు కూడా కష్టపడుతుంది. సరే, కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది. సరే. హలో. ఓకే సార్. బంగారు కళాయి సెలవి తప్ప మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే కలయి సెలవి అంటే మీరేనా? అవునండి. బంగారి అంటే మీరేనా? మిగతా వాళ్ళందరినీ వెళ్ళమని చెప్పి మనిద్దరిని మాత్రం ఎందుకునమని చెప్పారు? మనం మాత్రమే సెలెక్ట్ అయినట్టున్నాం. కానీ ఒకరికే కదా ఉద్యోగం ఉందని చెప్పారు. మరెందుకు మనల్ని ఇద్దరిని ఉండమని చెప్పారు? మనిద్దరిలో ఎవరో ఒక్కరికి అండి ఆ ఉద్యోగం. అది ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాతే చెప్తారు. ఎక్కడికి వెళ్తున్నారు? హలో. నేను కొంచెం బయటకు ఓకే వెళ్ళొస్తాను. ఓకే. బంగారి, మిమ్మల్ని లోపలికి రమ్మనంటున్నారు. ఇంటర్వ్యూకి మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. నేను చదవాలి, కాలేజ్కి వెళ్ళాలి. అవన్నీ జరగకుండా పోతాయేమో. ఇంద్రాణి, నేల మీద పడుకోవడం నీకు కష్టంగా ఉందా? నేను నీకు త్వరలోనే బెడ్ కొనిస్తాను. నేను బతకాలా చావాలనే పరిస్థితిలో ఉన్నాను. ఈ ఉద్యోగం నాకు రాకపోతే నేను తప్పకుండా చావాల్సిందే. సారీ, నాకు ఈ పనిలో ఇంట్రెస్ట్ లేదు. మరి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చారు? ఇప్పుడే నాకు ఈ ఉద్యోగం సెట్ అవుదని అనిపించింది.